యక్కటి హబ్, ఇది మన హబ్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పవని సుధాకర్ మాట్లాడుతున్నాను. ఈరోజు స్పెషల్ టేస్టీ టమాటా నిల్వ పచ్చడి. ఈ పచ్చడి టమాటా ముక్కలు ఎండలో ఎండపెట్టక్కర్లేదు, మిక్సీలో రుబ్బక్కర్లేదు. ఈజీ ప్రాసెస్లో రుచికరమైన టమాటా పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. ఇప్పుడు ముందుగా నేను ఇలా 1 కేజీ టమాటాలు తీసుకున్నానండి. చక్కగా క్లీన్ చేసి ఇలా ఒక క్లాత్ మీద ఆరపెట్టేసుకోండి. ఎక్కడ తడి లేకుండా పొడిగా అయిపోవాలి. ఆ తర్వాత ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుందాం ఆ టమాటాలన్నీ. నేను 1 కేజీ టమాటా తీసుకున్నాను. చూసారు కదా, క్లీన్ చేసి ఎక్కడ తడి లేకుండా తుడుచుకుని ఆరపెట్టుకున్నాక చక్కగా ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోండి. టమాటా ముక్కలన్నీ పండిన టమాటాలు తీసుకున్నా నేను. అలాగే దాంట్లోకి ఆయిల్, మీకు చాలాసార్లు చెప్పా, పచ్చళ్ళలోకి పప్పు నూనె కానీ లేకపోతే వేరుశనగ నూనె కానీ బాగుంటుందండి, మంచి రుచి వస్తుంది. అలాగే 1 కప్పు దాకా కారం తీసుకున్నాను. ఇంకా ఉప్పు, ఆ టమాటా ముక్కలకి సరిపడాగా ఉప్పు తీసుకోవాలి. అలాగే ఆవపిండి, ఆవాలు పొడి దొరుకుద్ది కదా మనకి, ఆవపిండి. ఇంకా 150 గ్రాముల దాకా చింతపండు పడుతుందండి. నేను చూపించిన కేజీ టమాటా ముక్కలకైతే 150 గ్రాముల దాకా చింతపండు. అలాగే మెంతుపిండి, ఇందాక ఆవపిండి చూపించాను కదా, అలాగే మెంతుపిండి, ఇంకా పసుపు. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాము. అలాగే దాంట్లోకి ఎల్లుల్లిపాయలు అండి. ఇలా 1 కప్పు దాకా ఎల్లుల్లిపాయలు ఒలిచేసి చక్కగా పక్కన పెట్టుకోండి. వాటిని కచ్చాపిచ్చాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి కళాయిలో ఆయిల్ వేసేద్దాం. ఆయిల్ వేడెక్కినాక టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమాటా ముక్కలని ఆయిల్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఈ పచ్చడి చాలా ఈజీగా చేసుకోవచ్చండి. రుచి కూడా చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈజీగా అయిపోద్ది అంటున్నాను. మనం ఈ టమాటా ముక్కలు ఎండలో ఎండపెట్టుకోకర్లేదు, అలాగే మిక్సీలో గ్రైండ్ చేసుకోకుండానే ఈజీగా చేసేసుకోవచ్చు. ఎవరికైనా వచ్చేస్తుంది అనమాట, అంత ఈజీగా ఉంటుంది. చూసారా, టమాటాలన్నీ మగ్గుతున్నాయి. కొంచెం మగ్గినాక ఇలా పసుపు వేసాను. ఈ టమాటా ముక్కలకి సరిపడాగా కొంచెం పసుపు వేసాను. అలాగే ఇందాక చూపించాను కదా 150 గ్రాముల చింతపండు, దాంట్లో గింజలు లేకుండా, అలాగే దాంట్లో ఉన్న పీస్ కూడా తీసేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి. చింతపండుని క్లీనింగ్ అన్నాను కదా అని చింతపండు కడగొద్దండి, పొడిగానే ఉండాలి. దాంట్లో ఉన్న గింజలు పీసులు తీసి పక్కన పెట్టుకోండి. అలాగే ఈ ముక్కలకి సరిపడాగా ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు చింతపండు మాత్రం టమాటా ముక్కలు కొంచెం మగ్గినాక మాత్రమే పెట్టండి. ఫస్ట్ చింతపండు వేయొద్దు, టమాటా ముక్కలు ఉడకవు. టమాటా ముక్కలని చక్కగా ఉడికినాక అప్పుడు చింతపండు పెట్టండి, దాంట్లో వేసేయండి. వేసి ఒకసారి గరిటతో కలిపేసుకోండి. అలాగే పసుపు, సాల్ట్ కూడా వేసేసాను. సాల్ట్ నేను ఈ ముక్కలకి సరిపడాగా వేసాను. తర్వాత మీకు చూసుకుని సరిపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, చక్కగా మగ్గిపోతుంది. హైలో పెట్టొద్దు, సిమ్లో పెట్టుకోండి. అలాగే ఎల్లుల్లిపాయలు పొట్టు తీసేసి వాటిని కచ్చాపిచ్చాక గ్రైండ్ చేసుకోమన్నాను కదా, అది కూడా వేస్తున్నాను. ఇక్కడ ఇందులో కొంచెం వేద్దాం, తర్వాత తాలింపులో కొంచెం వేసుకుందాం. ఇక్కడ కొంచెం వేసాము. మొత్తం దగ్గర పడిపోయిందండి. టమాటా ముక్కలని చక్కగా ఉడికిపోయి దగ్గర పడిపోయినాక ఇలా 1 కప్పు కారం వేస్తున్నాను. చూసారు కదా, టమాటా ముక్కలని చక్కగా మెత్తగా ఉడికిపోవాలి. ఉడికిపోయినాక ఇలా 1 కప్పు కారం దాకా పట్టిని. నాకు కేజీ టమాటాలకి ఇలా కారం 1 కప్పు వేసాను. మొత్తం మిక్స్ చేసేసుకోండి గరిటతో. చక్కగా పప్పు గుత్తుతో మెదిపే లెక్క అయితే అలా కూడా మెదుపుకోవచ్చండి, లేకపోతే ఇలా గరిటతో మిక్స్ చేసుకోండి. మనం పప్పు మెదుపుతాం కదా, ఆ పప్పు గుత్తుతో కూడా ఇలా మెదుపుకోవచ్చు. మొత్తం మిక్స్ అయిపోద్ది అనమాట. టమాటా ముక్కలని చక్కగా మెత్తగా ఉడికిపోయి చింతపండు కూడా చక్కగా కలిసిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం కారం కలిపాము, ఇందాక ఉప్పు పసుపు ఇందాకడే మనం టమాటా ముక్కలు మగ్గేటప్పుడు కలిపాం కదా. అలాగే ఆవపిండి వేసిన 2 స్పూన్ల దాకా ఆవపిండి వేసాను. ఆవపిండి ఫుల్ స్పూన్ అనమాట, 2 స్పూన్ల దాకా వేసాను. చూసారు కదా, అలాగే మెంతిపిండి 1 స్పూనున్నర దాకా మెంతిపిండి వేసిన. మెంతిపిండి మరీ ఎక్కువ అవ్వకుండా చూసుకోండి, లేకపోతే చేదు వస్తుంది. ఆవపిండి మెంతిపిండి 2 వేసాము. మొత్తం మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు తాలింపు వేసేద్దాం. స్టవ్ మీద ఇంకో కళాయి పెట్టుకుని ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ వేడెక్కినాక తాలింపు దినుసులు, పచ్చిశనగపప్పు వేసాను, అలాగే మినప్పప్పు. ఆయిల్ మాత్రం పప్పు నూనె కానీ గ్రౌండ్ నట్ ఆయిల్ కానీ తీసుకోండి, రుచిగా ఉంటుంది అప్పుడు పచ్చడి. నాకు 1 పావు కిలో దాకా పట్టింది. కేజీ టమాటాలకి 1 పావు కిలో దాకా నూనె పడుద్ది. ఇందాక టమాటా ముక్కలు మగ్గపెట్టాం. అలాగే ఇప్పుడు తాలింపుకి మిగిలిన ఆయిల్ అంతా వేసేసాను నేను. పచ్చిశనగపప్పు అలాగే మినప్పప్పు వేసాను. అవి కొంచెం దోరగా ఫ్రై అయినాక ఆవాలు వేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఆవాలు వేస్తున్నాను.
ఇవి కూడా చక్కగా ఫ్రై అయిపోవాలి. ఆయిల్లో చక్కగా ఒకసారి గరిటెతో మిక్స్ చేసేసుకోండి. తాలింపు కూడా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి, అసలు హైలో పెట్టొద్దు, సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయినాక ఇందాక మనం పొట్టు తీసి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోండి. ఎల్లుల్లిపాయలు మరీ పేస్ట్ చేయొద్దు, కచ్చా పిచ్చాగా కొంచెం గ్రైండ్ చేసుకోండి సరిపోతుంది. అలాగే ఎండుమిర్చి చూస్తున్నారు కదా, ఎండుమిర్చి కూడా వేసాను తాలింపులో. ఇప్పుడు మొత్తం ఒకసారి గరిటెతో కలిపేసుకోండి. ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోవాలి. కొంచెం కరివేపాకు వేసాము. ఈ కరివేపాకు కూడా చక్కగా చిటపట్లాడి ఫ్రై అయిపోగానే మనం తాలింపు ఆఫ్ చేసి ఇంకా పచ్చడిలో కలిపేసుకోవడమే. అంతేనండి, మన టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఇది 6 months దాకా నిల్వ ఉంటుంది చక్కగా. చూసారు, ఇప్పుడు ఇంగువ కూడా వేసాను, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంగువ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, కానీ పచ్చడి తాలింపులో ఇంగువ వేస్తే బాగుంటుంది, స్కిప్ చేయకండి. చూసారు, తాలింపు అంతా ఫ్రై అయిపోయింది. మనకి ఇందాక మనం పచ్చడి అంతా కలిపేసి రెడీగా పెట్టుకున్నాం కదా, కారం, ఆవు పిండి, మెంతిపిండి, అలాగే ఉప్పు అవన్నీ వేసి టమాటాలు మగ్గ పెట్టేసి ఆయిల్లో రెడీగా ఉంది కదా, అందులో ఈ తాలింపు అంతా వేసి మిక్స్ చేసేసుకోండి. అంతే, రెడీ అయిపోయింది. ఇక వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ టమాటా పచ్చడి కలుపుకు తిన్నారంటే సూపర్ ఉంటుందండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. రుచి అయితే అద్దిరిపోతుంది. ఈజీగా చేసుకునే టమాటా పచ్చడి అండి ఇది. టమాటా ముక్కలు ఎండపెట్టక్కర్లా, అలాగే రుబ్బుకోక్కర్లేదు. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా ఉంది నాకు కామెంట్ పెట్టండి. అలాగే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము ఏ రెసిపీస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడొచ్చు. నెక్స్ట్ టైం ఇంకో ఈజీ, టేస్టీ, హెల్తీ రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.